కథ పేరు పశ్చాత్తాపం. ఇక కథలోకి వెళదాం. పేరు, ప్రతిష్ట, గౌరవం కోసం పరుగులు తీయడం వల్ల కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఒక యజమాని విక్రమ్ కథ. ఇది ఎమోషన్, సెంటిమెంట్ కలిగిన పశ్చాత్తాపంతో కూడిన కథ. ఒక హృదయ విదారక కథ. విక్రమ్, పేరు గౌరవం కోసం పాకులాడే వ్యక్తి. ఎంతోమందికి సేవ చేస్తూ పేరు ప్రఖ్యాతలు కోరుకునే వ్యక్తి. అతడిని చూసి సంఘ సేవకుడు, ప్రజాసేవకుడు అని ప్రశంసించని వారు లేరు. బయట ప్రపంచం అతనిని గౌరవించి పెద్ద మనుషిలా చూస్తుంది. కొంతమంది అతనిని నిజాయితీగా పొగుడుతారు, కొంతమంది పొగిడినట్లు నటిస్తూ ఉంటారు. వాటికి విక్రమ్ ఉబ్బితబ్బిబైపోతుంటాడు. కాని అతడి భార్య మాళవికకు, పిల్లలైన ధీరు, నిత్యకు అతడు బాధ్యత లేని వ్యక్తి. కుటుంబం పట్టించుకోని వ్యక్తి. కుటుంబం గురించి ఒక నిమిషం కూడా ఆలోచించని వ్యక్తి. తన గురించి తప్ప కుటుంబంలో ఎవరి గురించి ఆలోచించడు. విక్రమ్ కోసం ఇంట్లో ఎదురు చూసిన ఆ కుటుంబం, అతడి గదిలో సగం నిద్రలేని రాత్రులు గడిపారు. ఆయనకు కుటుంబం ఎంత మంచి చేసినా వారిని పట్టించుకునేవాడే కాదు. ఆయన పని ఆయనదే. ఇంటి విషయాలను జోక్యం చేసుకునేవాడు కాదు. ఇవే వారి అనుభవాలు. పని ఉంది అని ఎవరు పిలిచినా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం అతడికి పరిపాటి. అవసరమైతే ఇంట్లో పనులు ఆపి ఇంట్లో వారిని కూడా ఉపయోగించుకుంటాడు కాని వాళ్లకు ఉపయోగపడడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూడా పట్టించుకునే వాడు కాదు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేవాడు కాదు. విక్రమ్ ఇంటికి యజమాని కాబట్టి ఎవరు ఏమి అనేవారు కాదు. వారిలో వారు మదనపడుతూ, ఇంట్లో వాళ్లు ఏదైనా చెబుదామని ప్రయత్నం చేసినా, నాకు అన్నీ తెలుసు అని వ్యవహరించేవాడు. పిల్లల చదువుల గురించి, ఆరోగ్యం గురించి, బాధ్యతలు మాళవిక, పిల్లలు కలసి ఎదుర్కొనేవారు. ఆమె హృదయంలో గల ప్రశ్నలు, నా భర్త ఎందుకు మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు? వారి భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించరు అనుకునేది. ఇటు పిల్లలకి చెప్పలేక, అటు విక్రమ్కు చెప్పలేక సతమతమవుతూ ఉండేది మాళవిక. అతనికి ప్రశంసలు దక్కినా, ఆమెకు పెళ్లి బంధం కేవలం ఒంటరి జీవితం అయిపోయింది. మొదట్లో కొంచెం బాగానే ఉండేవారు. రాను రాను బయట వారితో బాగా నవ్వుతూ మాట్లాడుతారు. కుటుంబం వద్దకు వచ్చేసరికి కోపగించుకుంటూ మాట్లాడుతారు. ఎందుకో కూడా ఎవరికీ తెలియదు. ఒకరోజు అతనికి అవార్డు ప్రకటించిన వార్త వచ్చింది. కాని అదే రోజు చిన్న కూతురు నిత్య హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉంది. అయినా అతను అవార్డు తీసుకుంటానికి వెళ్లాడు. అతనితో పాటు ఇంకో అతనికి కూడా అవార్డు వచ్చింది. కాని అతను ఆ అవార్డు తీసుకుంటానికి రాలేదు. కారణం అతడు కుటుంబ బంధానికి విలువ ఇస్తాడు. వారి అమ్మాయి కూడా హాస్పిటల్లో ఉంది కనుక రాలేదు. చిన్న చిన్న సంతోషాలు ఫ్యామిలీతో గడుపుతూ, సంఘ సేవ చేస్తూ ఉంటాడు. రెండో అవార్డు వచ్చిన అతను అవార్డు తీసుకొనుటకు వేదికపైకి వెళ్తూ విక్రమ్ అంతా చూశాడు. ఎక్కడా తన ఫ్యామిలీ కనిపించలేదని గుర్తించాడు. అందరు నాయకుల మధ్య ఒంటరిగా నిలిచిన ఆ క్షణం, బహుమతి చేతిలో ఉన్నా గుండె ఖాళీగా అనిపించింది. విక్రమ్ అవార్డు తీసుకొని వెళుతూ ఉంటే అతని కళ్ల ముందు ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబ పెద్ద మానసిక రోదన పడుతూ రోడ్డు మీద ఒక ప్రక్కన కూర్చున్నాడు. కారణం వీరి కుటుంబ పెద్ద కూడా విక్రమ్ చేసినట్లయితే చేసి కుటుంబానికి దూరమై, సమాజం ఆదరించక, తెలుసుకునేలోపే జీవితం చేజారిపోయింది. కుటుంబమే ఒక సంతోషమని, వారిని పట్టించుకోకుండా తిరగటం తాగుబోతూ, తిరుగుబోతు కన్నా కూడా ఇది మహా పెద్ద తప్పు అని ఆయన తెలియజేశారు. కుటుంబంతో గడపకుండా పెద్ద తప్పు చేశాను అని ఆయన చెప్పారు. బంధం విలువ ఇప్పుడే తెలుసుకున్నాను అన్నాడు. విక్రమ్ తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి, గదిలో ఓ లేఖ ఎదురైంది. మీరు సమాజానికి సేవ చేశారు కానీ మా జీవితాల్లో మీరు అవలంబించిన నిర్లక్ష్యం మరిచిపోలేనిది. మీరు సేవ చేసిన ప్రజలు మీరు అన్ని కోల్పోయిన రోజు మిమ్మల్ని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోదు. మీరు మా కుటుంబానికి కావాలి. అది మీరు ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయారు. మా గురించి కూడా కొంచెం ఆలోచించండి. కుటుంబంలో పిల్లలు భవిష్యత్తు ఆలోచించండి. సెలవు అని ఆ లేఖలో రాసి ఉంది. ఆ లేఖతో పాటు, గదిలో పాత ఫోటోలు, అతడి పిల్లల నవ్వులు, భార్య కోసమైన స్మృతులు, భార్యను పిల్లలను నిర్లక్ష్యంగా చూసిన స్మృతులు. వారు మౌనంగా భరించిన బాధలు గుర్తు చేసుకుని విక్రమ్ తలదించుకున్నాడు. సమాజం కోసం చేస్తే సమాజం గౌరవించింది కానీ కుటుంబం ప్రేమించలేకపోయింది. ఇప్పుడు వచ్చిన అవార్డు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది.
తన తప్పు తాను తెలుసుకున్నాడు. వడివడిగా అడుగులు వేస్తూ భార్య పిల్లల కోసం పరిగెత్తాడు. సమాజ సేవ, పేరు ప్రఖ్యాతలు ఆనందాన్ని ఇచ్చినా, కుటుంబ బాధ్యత వహిస్తూ చేస్తే మరింత ఆనందంగా ఉంటుంది అని తెలుసుకున్నాడు. కుటుంబం, భార్య సహకారం లేకపోతే ఇవన్నీ చేయగలనా అని అనుకున్నాడు. ఇకనుంచైనా భార్యను ప్రేమించాలి అని అనుకున్నాడు. విక్రమ్లో వచ్చిన ఈ మార్పుకు భార్య, పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. వ్యాపారం చేసుకుంటూ భార్యాపిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తూ వారికి చిన్న చిన్న సంతోషాలు అందజేశాడు. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.